మిగిలిపోయిన అన్నంతో మీరెప్పుడూ ఇలాంటి స్నాక్ రెసిపీని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ డైట్‌ని బ్రేక్ చేసి ఇంకా ఉన్నాయా అని అడిగేంత బావుంటుంది ఈ రెసిపీ. ముందుగా స్టఫింగ్‌ని తయారు చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు వేసి కొద్దిగా వేపాలి. ఇవి వేగాక జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా వేగాక కొత్తిమీర కాడలు కూడా వేసేసి వీటిని కూడా వేపుకోవాలి. ఇవి కూడా వేగాక ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్‌ని వేసుకోవాలి. అలాగే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. ఇది చల్లారాక దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా పలుకుల్లాగా మిక్సీ పట్టుకోవాలి. వెజిటబుల్ చాపర్ ఉంటే వెజిటబుల్ చాపర్లో కూడా వేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ పేస్ట్‌ని మొజరెల్లా చీజ్‌లో వేసేసి రెండు కలిసేలాగా చేయితోటి కలిపేసుకోవాలి. మీకు ఈ మొజరెల్లా చీజ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలు చీజ్ అయినా వేసుకోవచ్చు. అసలు చీజే వద్దు అనుకుంటే లైట్‌గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను పక్కన పెట్టేసుకొని ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులోకి వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసి అందులో బొంబాయి రవ్వ వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ పోయకుండానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేతులకు నూనె అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ రైస్ అనేది చేతులకు అంటుకపోతుంది. ఇలా అంటుకపోకుండా మనం చేతికి నూనె అప్లై చేసుకొని కొద్దిగా అన్నాన్ని చేతులకు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న బాల్ లాగా చేసుకొని వెడల్పుగా చేసుకొని ఇలా స్టఫింగ్ అనేది లోపల కొద్దిగా పెట్టేసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. అన్నం చేతులకు అంటుకపోతే కొద్దిగా నూనె అనేది చేతికి అద్దుకుంటూ ఇలా మెల్లిగా జాగ్రత్తగా ఇలా బాల్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. నేను కొన్ని బాల్స్ లాగా చేశాను, కొన్ని టిక్కీల్లాగా చేశాను. టిక్కీలని డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తాను. ఫ్రై చేయడానికి కడాయిలో కొద్దిగా నూనె వేసి తయారు చేసి పెట్టుకున్న ఈ టిక్కీలను బ్రెడ్ క్రమ్స్లో అద్ది నూనె వేడెక్కాక ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను వర్మిసెల్లిని మిక్సీ పట్టి అందులో ఈ టిక్కీలను ముంచి వేస్తున్నాను. నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేవు, అందుకే నేను వర్మిసెల్లిని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర కూడా బ్రెడ్ క్రమ్స్ లేకపోతే ఇలా యూస్ చేసుకోవచ్చు. టిక్కీలను లో ఫ్లేమ్లో రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలి. ఈలోపు మనం బాల్స్ని డీప్ ఫ్రై చేద్దాము. డీప్ ఫ్రైకి ఇలా బాల్స్లా చేసి పెట్టుకున్న వీటిని వర్మిసెల్లిలో ముంచేసి కాగుతున్న నూనెలో వీటిని కూడా వేసి ఈ బాల్స్ అన్ని వైపులా ఎర్రగా కాలే వరకు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా కాలే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కారంగా తినాలి అనుకునే వాళ్ళు ఎల్లిపాయ మిరంతో సర్వ్ చేసుకోండి. నేనైతే నూనె వేడి చేసి ఆ వేడి నూనెలో ఉప్పు, కారము, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, అలాగే 2 ఎల్లిపాయలు దంచి వేశాను. అంతే, ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకోకండి. కొద్దిగా జీలకర్ర పొడి వేయండి. విన్నారు కదా పైన ఎంత క్రిస్పీగా వచ్చాయో. లోపల స్టఫింగ్ స్వీట్ కార్న్ పెట్టాక తింటుంటే జ్యూసీగా ఉంటుంది. అలాగే చీజ్ కూడా చూడండి ఎంత మెల్ట్ అయిపోయి ఉందో. నేను తిని చూపిస్తాను. విన్నారు కదా సౌండ్, తింటుంటే పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉంది. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.